ఎస్ఐ గారు, మీకు ప్రమోషన్ ఇప్పించింది నేను. అప్పుడప్పుడు మీ అవసరాలకి అండగా ఉంటుంది నేను. కనీసం ఆ కృతజ్ఞతతోనైనా జ్యోతి ఎక్కడుందో వెతికి పట్టుకోండి. అది అంత సాహసం ఎలా చేసింది? పారిపోవడానికి నాకు ఒక కారణం కనిపిస్తుందక్క. ఏంటది? జ్యోతిని రాజమండ్రి జైలుకి తరలించడానికి పోలీసులతో నువ్వు ప్లాన్ చేసావు కదా. అవును. ఆ లేడీ కానిస్టేబుల్ జ్యోతిని బెదిరించడానికి ఆ విషయం చెప్పుంటుంది. రాజమండ్రి జైలుకి వెళ్తే ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ధైర్యం చేసి పారిపోయి ఉంటుంది. ఆ పొజిషన్లో నువ్వున్నా నేనున్నా అదే పని చేస్తాం. జ్యోతి అదే చేసింది. చెప్పండి మేడం. ఏ లక్ష్మి, నువ్వేమైనా జ్యోతిని తనని రాజమండ్రి జైలుకి పంపిస్తున్నావన్న విషయం చెప్పావా? చెప్పాను మేడం. ఏడవలేకపోయావా? నువ్వు ఊహించిందే కరెక్ట్ రా. కానిస్టేబుల్ చెప్పబట్టే జ్యోతి పారిపోయింది. అది చేసిన బుర్రలేని పనికి మనం ఇక్కడ తలను పట్టుకున్నాం. అమ్మగారు, కాఫీ తెమ్మంటారేటే? వెళ్ళిక్కడి నుంచి. మా ఏడుపేదో మేము ఏడుస్తుంటే మధ్యలో ఇదొకటి. నా గురించి ఆలోచిస్తే తలనొప్పి ఎక్కువ అవుతుంది.